కృష్ణుడు కూడా నా సావుని చిన్న చూపి చూసిండు. భయం పోయినదా? గురు, మన మీదున్న భయం ఎప్పటికీ పోదాం. ఆల్రెడీ మనోళ్ళని పంపినా వాళ్ళు తెల్లారేసరికి వాడి తలతోనే వస్తారు. వద్దు, ఓడి తల నుంచి మొలదానిక నేనే నరుకుతా. ఆ మొండాన్ని భుజాన్ని వేసుకుని ఊరంతా తిప్పుతా, మళ్ళీ భయం రప్పిస్తా. ఎవడు ఓడిని ముట్టద్దు. నా కొడుకుని నేనే చంపుతా. సార్, వాడు ఏ నిమిషం ఇక్కడ రావచ్చు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు సార్. ప్లేస్ మార్చ్ చేద్దాం. మీ వాళ్ళకి ఏమన్నా వద్దని చాలా భయంగా ఉంది సార్. ఎందుకు భయపడుతున్నారు? మీరందరూ పోలీసులేనా? వీడు తెల్ల కొట్టు తీసేసి కాకి చొక్కా వేసుకుంది నెల నెల శాలరీ తీసుకుంటూ అందరికీ సెల్యూట్ కొట్టడానికి కాదు, ఇక్కడున్న తప్పుల్ని సరిచేయడానికి. వీడు పుట్టినప్పుడు ఏడవలేదు. వాళ్ళ నాన్న, డాక్టర్లతో సహా అందరూ భయపడ్డారు. నేను మాత్రం భయపడలేదు. నా కొడుకు ఏడవడానికి రాలేదు, ఏడ్చే వాళ్ల కన్నీళ్లు తుడవడానికి వచ్చాడు. మీకు భయంగా ఉంటే మీ పోలీస్ డ్రెస్సులు తీసేసి వేరే పనిలోకి వెళ్ళండి. బయటకొచ్చిన వాడు ఏమైనా చేస్తాడంటున్నారు? వాడు జైల్లో ఉన్నంత వరకే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే వాడు బయటకు వచ్చాడో అప్పుడే వాడు బౌండరీ లైన్ దాటేశాడు. వాడికి లిమిట్ లేదంటే వీడికి లిమిట్ లేనట్టే. ధైర్యం అనేది వెతుక్కుని వచ్చేవాడిని కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం. రేపు సూర్యుడు ఉదయించే లోపు ఏ చెత్త లేకుండా ఈ ఊరు శుభ్రంగా ఉండాలి. పో. చెప్పిండ్లా, ఇది నాకు ఓడికి మధ్య. అదే చోట ఈ ఆడ ఆపినామో ఆడనే మొదలు పెడతారా. నీ అబ్బా, నీ సావు నా చేతిలో. ఎవడి చేతిలో ఎవడు చావుందో ఇప్పుడే 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 చూసుకుందాంరా.
కొడితే పట్టడానికి డాక్టర్ కాదురా పోలీస్. మళ్ళీ నేను ఎలా అనిపిస్తానా? అదే ప్లేస్. అప్పుడు నేను అక్కడ, నువ్వెక్కడ. ప్లేస్ మారిపోయిందిగా. దాహం వేస్తుందా? నీళ్లు నీళ్లు అని అడగాలనిపిస్తుంది. నాకున్న కోపానికి ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పులన్నిటికీ నెత్తి మీద గన్ను పెట్టి మొత్తం బుల్లెట్లన్నీ తెంపాలందరా. కానీ నేను చదువు వచ్చిన డాక్టర్ లోపల ఎక్కడ ఒక మూల చెప్తున్నాడు, ప్రాణం తీయొద్దు అని. ఇప్పుడు కూడా ఈ జనంలోంచి ఎవడన్నా ఒక్కడు నీ మీద జాలి పడి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తే ఒక డాక్టర్గా నిన్ను కాపాడటానికి రెడీగా ఉంటాను రా. మా నాన్న బతుకుతారా? నేను ఉన్నానుగా. మా నాన్నని చంపేస్తారా? నేను ఉన్నానుగా.